ఇది 6th క్లాస్ 3rd లెసన్ భూస్వరూపాలు. ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ పార్ట్. మనం నివసిస్తున్న భూమి ఏకరీతిగా లేదు. అనేక రూపాలలో ఎత్తుపల్లాలుగా, పర్వతాలతో, కొండలతో, అధిక వాలు, ఇంకొన్ని చోట్ల విశాలమైన పల్లపు ప్రదేశాలతో ఉంది. మనం మన చుట్టుపక్కల ఒకసారి చూసుకున్నట్లయితే అక్కడక్కడ ఎత్తుగాను, కొన్ని చోట్లు పల్లంగాను, కొన్ని చోట్లు గుట్టలతో కూడా ఉంటుంది. అదేవిధంగా మనం ఒక చోట నుండి మరొక చోటకి ప్రయాణం చేసినప్పుడు వాటి మధ్య గల పైన ఉన్న వాటిలో అంతరాలని గమనించవచ్చు. దీనినే ఒక ప్రాంతం యొక్క భూ నైసర్గిక స్వరూపం అంటారు. భూస్వరూపాలు ముఖ్యంగా 3 రకాలు. అవి 1 పర్వతాలు, 2 పీఠభూములు, 3 మైదానాలు. పర్వతాలు అత్యధిక ఎత్తులను, వాలులను కలిగి ఉండి వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. ఇలా అతి ఎక్కువగా ఉండి పైన ఉపరితలం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి భారతదేశంలో హిమాలయాలు, ఆరావళి పర్వతాలు, వింధ్యాసాత్పుర పర్వతాలు మన దేశంలోని ముఖ్యమైన పర్వత శ్రేణులు. ఇవి అందరికి తెలిసిందే. నెక్స్ట్, మన రాష్ట్రంలో సాత్మలా కొండలు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో ఉన్నాయి. బాలాఘాట్ శ్రేణులు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో ఉన్నాయి. అనంతగిరి కొండలు వికారాబాద్లో ఉన్నాయి. కందికల్ కొండలు పెద్దపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా రాఖీ కొండలు జగిత్యాల జిల్లాలో ఉన్నవి. ఇవి పైన ఇంతవరకే చాలా ముఖ్యమైనవి. ఆదిలాబాద్, నిర్మల్లో సాత్మల కొండలు, మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూల్లో బాలాఘాట్ శ్రేణులు, వికారాబాద్ జిల్లాలో అనంతగిరి కొండలు, పెద్దపల్లి, జయశంకర్ జిల్లాల్లో కందికల్ కొండలు, జగిత్యాలో రాఖీ కొండలు ఉన్నాయి. ఈ జిల్లాలలో అక్కడక్కడ మనం ఈ కొండల్ని చూడవచ్చు. ఇవి చెల్లాచెదురుగా విస్తరించి ఉన్నాయి. తర్వాత భూస్వరూపాలలో 2వది పీఠభూములు. పీఠభూములు అనేవి ఎత్తైన ప్రదేశాలు. ఇవి విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. వీటి నడుమ అక్కడక్కడ కొండలు ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, పీఠభూములు పర్వతాల వలె కాకుండా స్వల్ప అసమాన ఎత్తులను పల్లాలను కలిగి ఉంటాయి. మామూలుగా అయితే పర్వతాలు చాలా ఎత్తుగా ఉండి ఎక్కువ లోతును కలిగి ఉండి పైన సమతల భూభాగం కొంచెమే ఉంటుంది. కానీ పీఠభూములలో ఎత్తుగా ఉన్నప్పటికీ విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. వీటి నడుమ అక్కడక్కడ కొండలు ఇలా ఉంటాయి. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున ఎత్తైన వాలుతో కూడిన ప్రాంతాన్ని పశ్చిమ కనుమలు అంటారు. ఇది ఈ దక్షిణ భారతదేశ భాగం అనుకున్నప్పుడు ఇటుపక్క ఉన్న భాగం, పశ్చిమంగా ఉన్న భాగం ఇది పశ్చిమ కనుమలు. తెలంగాణలో అధిక ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అంటారు. అయితే తెలంగాణ మొత్తం ఈ దక్కన్ పీఠభూమిలో ఉండడం వల్ల మొత్తం తెలంగాణనే ఉంది కాబట్టి దీన్ని తెలంగాణ పీఠభూమి అని అంటారు. ఇది తూర్పుకు వాలి ఉంది. తెలంగాణ పీఠభూమి ఎటువైపు వాలి ఉంది? తూర్పుకు వాలి ఉంది. దిగువ తెలంగాణ పీఠభూమి ఇందులో ఉంది. మన రాష్ట్రంలో పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది. గోదావరి, కృష్ణా నదులు ఈ పీఠభూమి గుండా తూర్పు ప్రవహిస్తున్నాయి. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు కదా, గోదావరి నది, కృష్ణా నది పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహిస్తున్నాయంటే ఈ పీఠభూమి తూర్పుకు వాలి ఉందని చెప్పవచ్చు. మిగిలిన ప్రాంతాన్ని దిగువ తెలంగాణ పీఠభూమి అంటారు. ఇది తూర్పు వైపుకి వాలి ఉంది. ఇలా చూస్తే ఇది దక్షిణ భారతదేశం అనుకున్నప్పుడు ఇందులో తెలంగాణ ఒక పార్ట్ కాబట్టి ఇక్కడ ఈ దక్కన్ పీఠభూమిలో తెలంగాణ కూడా ఒక పార్ట్ కాబట్టి దీన్ని తెలంగాణ పీఠభూమి అని కూడా పిలుస్తారు. ఎగువ తెలంగాణ పీఠభూమి, ఇందులో ఉన్న తెలంగాణలోని స్థలాలు ఏంటి అంటే జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ డిస్టిక్ అండ్ నల్గొండ. దిగువ తెలంగాణ పీఠభూమిలో వరంగల్, కరీంనగర్ పట్టణాలు ఉన్నాయి. దిగువ తెలంగాణ పీఠభూములు ఏమున్నాయి?
వరంగల్, కరీంనగర్ పట్టణాలు ఉన్నాయి. అదేవిధంగా ఎగువ తెలంగాణ పీఠభూమిలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, సంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, అదేవిధంగా నల్గొండ. ఈ ఇమేజ్ ఒకసారి చూడండి. ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిందే. పీఠభూమికి ఉదాహరణగా ఒక పిక్చర్ ఇచ్చారు. తర్వాత మైదానాలు. మైదానాలు అనేది సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలు. ఇవి పీఠభూములతోని అదేవిధంగా పర్వతాలతోని చూసుకుంటే ఇవి సున్నితమైన వాలు కలిగి ఉండి సమతల విశాల ప్రాంతాలు, ఎక్కువ సమతల ప్రాంతం అనేది ఉంటుంది. పెద్ద నదులు మేట వేసిన ఒంటుతో ఈ ప్రాంతాలు ఏర్పడతాయి. సింధు దాని ఉపనదుల వల్ల పంజాబ్ మైదానం, గంగా నది ఉత్తరప్రదేశ్, బీహార్ మరియు బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహించి గంగా మైదానాన్ని ఏర్పరుస్తుంది. పై రెండు విశాల మైదానాలను కలిపి గంగా సింధు మైదానం అంటారు. సింధు నది, గంగా నది రెండు నదులు ఏర్పరిచిన మైదానాలను కలిపి గంగా సింధు మైదానం అంటారు. తూర్పు తీర మైదానం భారతదేశ తూర్పు దిక్కున బంగాళాఖాత తీరానికి ఆనుకొని ఉంది. ఈ తూర్పు తీర మైదానం ఎక్కడ ఉంది? భారతదేశానికి తూర్పు దిక్కున. ఇది బంగాళాఖాతం అనుకుంటే దీనికి తూర్పు దిక్కున ఇక్కడ ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్లోని అధిక ప్రాంతం తూర్పు తీర మైదానంలోకి వస్తుంది. గంగా సింధు మైదానం ఇక్కడ ఉంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ఈ తూర్పు తీర మైదానంలోకి వస్తుంది. భారతదేశానికి పశ్చిమాన పశ్చిమ తీర మైదానం ఉంది. ఇది పశ్చిమ తీర మైదానం ఇక్కడ. ఇది గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల గుండా విస్తరించి ఉంది. అంటే పశ్చిమ కనుమలకు దగ్గరలో. తెలంగాణ భౌతిక స్వరూపంలో భాగంగా కొన్ని కొండలను ముందే చూసాం కదా. రాఖీ కొండలు, అనంతగిరి కొండలు వికారాబాద్లో, సాత్మాల కొండలు ఆదిలాబాద్, నిర్మల్లో, అదేవిధంగా కందికల్ కొండలు జయశంకర్ జిల్లాలలో. ఇంకా ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమున్నాయి? దేవరకొండ కొండలు నల్గొండ జిల్లాలో ఉన్నాయి. ఒక బాక్స్ ఇచ్చారు చూడండి. భువనగిరి, భద్రాచలం, సిద్దిపేట, మంథని, మంచిర్యాల, షాద్నగర్, సిరిసిల్ల, చెన్నూరు, కామారెడ్డి మరియు వికారాబాద్. ఇందులో ఇది ఎగువ తెలంగాణ పీఠభూమి కిందికి వస్తుందా లేదా దిగువ తెలంగాణ పీఠభూమి కిందికి వస్తుందా అని అడగడం జరిగింది. అదేవిధంగా అనంతగిరి కొండలు, దేవరకొండ కొండలు, నిర్మల్ కొండలు, సిర్నపల్లి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి అని అడిగారు. అయితే ఇందులో మ్యాప్లో చూడొచ్చు. నిర్మల్ కొండలు నిర్మల్ డిస్టిక్, సాత్మల కొండలు ఆదిలాబాద్, అదేవిధంగా దేవరకొండ కొండలు నల్గొండ జిల్లా, సిర్నేపల్లి కొండలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ చూడండి. తెలంగాణ పటాన్ని పరిశీలించి ఈ క్రింద ఇచ్చిన పట్టణాలలో ఏవి ఎగువ ఏవి దిగువ తెలంగాణ పీఠభూములలో ఉన్నాయో గుర్తించండి అన్నప్పుడు ఇక్కడ అడిగారు. భువనగిరి, భద్రాచలం ఈ పట్టణాలు ఏ తెలంగాణ పీఠభూములకి ఎగువ లేదా దిగువ తెలంగాణ పీఠభూములకు వస్తున్నాయో గుర్తించమని ఉన్నాయి. ఒకసారి ఇందులో చూసినట్లయితే మనకి ఎక్కడెక్కడ మైదానాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పీఠభూమి ప్రాంతాలు ఉన్నాయి, అదేవిధంగా ఎక్కడ కొండలు లేదా పర్వతాలు ఉన్నాయి అనేది ఈ మ్యాప్లో చూడొచ్చు. ఈ గ్రీన్ కలర్ ఉన్నది, ఈ భారతదేశ పటంలో గ్రీన్ కలర్ ఉన్నవి మైదానాలు, అదేవిధంగా ఈ ఎల్లో కలర్ ఉన్నాయి పీఠభూమి ప్రాంతాలు, అదేవిధంగా రెడ్ కలర్లో ఉన్నది కొండలు లేదా పర్వతాలు. ఇక్కడ చూడొచ్చు. ఇది తూర్పు కనుమలు, అదేవిధంగా ఇవి పశ్చిమ కనుమలు. ఇది మొత్తం దక్కన్ పీఠభూమి ప్రాంతం. ఇందులోనే తెలంగాణ పీఠభూమి ఉంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, దక్కన్ పీఠభూమి అని. ఇది దక్షిణ భారతదేశ ప్రధాన భూస్వరూపాలు. నెక్స్ట్ పాయింట్, డెల్టా. మన రాష్ట్రంలో ప్రవహించే నదులలో ముఖ్యమైనవి గోదావరి, కృష్ణ. ఇవి పశ్చిమ కనుమలలో నుంచి ప్రవహిస్తున్నాయి. ఈ నదులు తెలంగాణ పీఠభూమిలో అనేక చిన్న చిన్న నదులను తమతో కలుపుకుని పెద్ద డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి చివరికి బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి. అయితే పశ్చిమం కృష్ణ, అదేవిధంగా గోదావరి నదులు భారతదేశానికి పశ్చిమం నుంచి స్టార్ట్ అయ్యి తూర్పు వైపుగా వచ్చి ఇక్కడ మైదాన ప్రాంతాలను ఏర్పరచుకొని చివరికి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
గోదావరి నది నిర్మల్ జిల్లా బాస్రా వద్ద మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్య భాగంలో ఇసుక, మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడతాయి. ఈ డెల్టాలు త్రిభుజాకారంలో ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ నదుల వరద నీటితో కొట్టుకొని వచ్చే ఒండ్రు లేదా దాన్ని హ్యూమస్ అంటారు, వరద ప్రాంతాల్లో మేటలుగా ఏర్పడుతుంది. హ్యూమస్ అంటే ఆకులు, చెట్లు మొదలైనవి కుళ్ళిపోగా ఏర్పడినది. అందువల్ల ఇక్కడ భూములు ఎంతో సారవంతంగా ఉంటాయి. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది బంగాళాఖాతం, ఇది గోదావరి డెల్టా ప్రాంతం, అదేవిధంగా ఇది కృష్ణా డెల్టా ప్రాంతం. ఇక్కడ ఒక క్వశ్చన్ అడిగారు చూడండి. కృష్ణా మరియు గోదావరి నదులలో కలిసే కనీసం 2 ఉపనదుల పేర్లు చెప్పండి. అదేవిధంగా గోదావరి నదిపైన నిర్మించిన అతిపెద్ద ఆనకట్ట గల ప్రాంతాన్ని గుర్తించండి. కృష్ణా నది ఉపనదులు తుంగభద్ర, మూసి. అదేవిధంగా గోదావరి ఉపనదులు ప్రాణహిత, మంజీర. భారతదేశంలోని ఇంకొన్ని డెల్టాల పేర్లను తెలపండి అని అడిగారు. ఇందులో గంగా బ్రహ్మపుత్ర డెల్టా, అదేవిధంగా గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, ఇంకా కావేరీ డెల్టా. ఇలా మెదక్ జిల్లాలో అతిపెద్ద ఆనకట్ట నిర్మించడం ఎందుకు సాధ్యపడదు అని అడిగారు. యాక్చువల్గా మెదక్లో అతిపెద్ద ఆనకట్ట నిర్మించడానికి కావాల్సిన భౌగోళిక మరియు భూగర్భ పరిమితులు అనుకూలంగా లేకపోవడం, అక్కడ భూభాగం చదునుగా లేకపోవడం ఒక కారణం. సరైన నీటి లభ్యత లేదు, అంటే అక్కడ ఏ పెద్ద నదులు ప్రవహించడం లేదు. మంజీర ఉపనది ప్రవహిస్తుంది కానీ అది సరిపోదు. అధిక బాష్పీభవన రేటు కూడా ఎక్కువ, ఇక్కడ అదొక పరిమితి ఉంది. గోదావరి నదిపైన నిర్మించిన అతిపెద్ద ఆనకట్ట గల ప్రాంతాన్ని గుర్తించండి అని అడిగారు. ఒకటి తెలంగాణలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, దీన్నే పోచంపాడు ప్రాజెక్ట్ అంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు. ఒకవేళ ఇది కాకుండా ఏమైనా ఉన్నా లేదా ఇది రాంగ్ అయినా నాకు కామెంట్లో చెప్పండి. కృష్ణా మరియు గోదావరి నదులలో కలిసే కనీసం 2 ఉపనదుల పేర్లు చెప్పండి అని అడిగారు. అయితే కృష్ణా నది యొక్క ఉపనదులు తుంగభద్ర, మూసి మరియు భీమా నది. అదేవిధంగా గోదావరి నదిలో కలిసే ఉపనదులు ప్రాణహిత, మంజీర, ఇంద్రావతి, శబరి. ఇంకా చాలా ఉండొచ్చు, కాకపోతే కొన్ని. ఇక్కడ అడిగింది 2 కదా. భారతదేశంలోని ఇంకొన్ని డెల్టాల పేర్లను తెలుసుకోండి అని అడిగారు. అయితే ఇందులో మనకి లెసన్లో ఇచ్చింది గోదావరి, కృష్ణ డెల్టాలు ఇచ్చారు. అవి కాకుండా ఇంకా భారతదేశంలో ఏమైనా ఉన్నాయి చెప్పమని అడిగారు. ఒకటి గంగా బ్రహ్మపుత్ర. సెకండ్ వన్ కావేరి. సింధు నది మైదానం కూడా ఉంటుంది కానీ కొంచెం పార్టే ఉంటుంది. సింధు నది డెల్టా ప్రాంతం. నదులకు అడ్డంగా నిర్మించిన ఆనకట్టలు డెల్టా ప్రాంత నేలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో ఆలోచించండి అన్నారు. ఇందులో మెయిన్ ఏంటంటే ఆనకట్టలు కట్టినప్పుడు వరద నీటిలో వచ్చే హ్యూమస్ అనేది ఆ ఆనకట్ట దగ్గరనే ఆగిపోతుంది. ఇది పెద్ద ప్రాబ్లం ఫస్ట్. నెక్స్ట్ డెల్టా ప్రాంతం అనేది కోతకు గురవుతుంది. అదేవిధంగా వ్యవసాయ భూములలోకి లేదా ఇక్కడ ఉన్న హ్యూమస్ అనేది చేరకపోవడం వల్ల అక్కడ ఉన్న ప్రాంతం అంతా సారవంతంగా లేకపోవడం. రెండోది ఏంటంటే అక్కడ డెల్టా ప్రాంతం అనేది కోతకు గురవుతుంది. అదేవిధంగా చుట్టుపక్కల ఆ నీరు నది నీరు ఏదైతే వస్తుందో ఆ నీరు నుంచి ఉన్న హ్యూమస్ అనేది రాదు కాబట్టి అక్కడంతా సారవంతంగా ఉండదు. ఈ హ్యూమస్ అనేది అంతా ఆనకట్ట దగ్గరనే నిలిచిపోతుంది. అదేవిధంగా భూగర్భ జలాల ఉపదనం కూడా పెరుగుతుంది. సముద్రాలు, నదులు కలిసే చోట ఈ డెల్టాలు ఏర్పడతాయి కాబట్టి అక్కడ మామూలు నీరు అనేది ప్రవహించకపోవడం వల్ల ఉప్పు నీరు అనేది డెల్టా ప్రాంతంలోకి రావడం వల్ల అక్కడ ఉప్పు నీరు ఎక్కువ అవుతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి. కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.